తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హైకోర్టు బెంచ్ పేరును సాకుగా తీసుకుని విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. బెంచ్ ఏర్పాటు గురించి చెప్పే ఆధారాలు ప్రజల ముందుంచాలని ఆయన సవాల్ విసిరారు. ఏబీసీ క్యాంపు క్వార్టర్స్ ప్రాంతంలో నివసించే వారికి కావాలనే విద్యుత్ నిలిపివేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. కర్నూలులో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయి. ఏబీసీ క్వార్టర్స్ హైకోర్టు బెంచ్ పెట్టాలి, అవన్నీ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాం, పడగొడతాం, హైకోర్టు బెంచ్ పెడతామంటున్నారు. అసలు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయ్యిందే? హైకోర్టు నుంచి అక్కడ బెంచ్ పెట్టాలి, దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా? చెప్పండి. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచ్ పెట్టాలి, మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి. అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్, మాకు ఏదన్నా అంటే చూపించండి, ఆర్డర్స్ చూపించండి అని. ఎక్కడొచ్చింది? ఒకవేళ వచ్చినా హైకోర్టు బెంచి, ఒకవేళ వచ్చినా ఎవరైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతారా హైకోర్టు బెంచి? సి క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉన్నాయా? లోపల పోవాలి. సందులలో పోయి బెంచీలు పెడతారా? ఎక్కడన్నా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటు పక్కంతా టౌన్ పెరుగుతుంది. హైకోర్టు బెంచి పెడితే రోజు లోకల్లోకేం పనిచేయదు, అవసరం ఉండదు. హైకోర్టు బెంచితో ఆ రైతు బజార్లో వాళ్ళకు రోజు హైకోర్టు బెంచితో పని ఉండదు. సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోజు హైకోర్టుతో పనిచేయదు. హైకోర్టు బెంచ్కి కానీ హైకోర్టుకు వచ్చే వాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు, లాయర్లు వస్తారు, జడ్జీలు వస్తారు. దాన్ని నట్టని అడుగుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పోనీ హైకోర్టును చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంటర్లో పెట్టాడా? విజయవాడ సెంటర్లో పెట్టాడా హైకోర్టును చంద్రబాబు నాయుడు? విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. ఎప్పుడైనా ఒక టౌన్ డెవలప్ కావాలి అనే విజన్ ఉంటే తీసుకుపోయి కొద్దిగా ఊరికి దూరంగా పెడితే అక్కడంతా డెవలప్ అవుతుంది. అన్నీ తీసుకొచ్చి సందులో ఇరికిస్తే ఎట్లా? రేపు పొద్దున హైకోర్టుకు ఒక 50 కార్లు 100 కార్లు వస్తే సి క్యాంప్ సెంటర్లోకి ఎట్లా పోతాయి? విజన్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏం లేదు ఆడ. వాళ్ళందరినీ ఖాళీ చేపియాలి, బెంచ్ పేరో కుర్చీ పేరో చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా లేకుండా రేపొద్దున వాళ్ళందరూ ఎవరొచ్చినా బాడిగిన్లలో పోవాలి. అంటే మీరు బి క్యాంపు సి క్యాంపు టోటల్ అక్వైర్ చేస్తే ఈవెన్ జాయింట్ కలెక్టర్ కావచ్చు, డిఐజీ బంగ్లా కావచ్చు, ఇవన్నీ అక్వైర్ చేసినప్పుడు చేయండి. చిన్న ఉద్యోగులే దొరికినారా మీకు? డిఐజీ బంగ్లా ఉంది, జాయింట్ కలెక్టర్ బంగ్లా ఉంది, జిల్లా ఆఫీసర్ల బంగ్లాలు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగులు కరెంటు కట్ చేస్తారా? వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంతవరకు దానిలో ఉన్నటువంటి ఉద్యోగులకు నోటీసులు కూడా ఇవ్వలే. పోనీ మేము దాంట్లో ఫలానా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రణాళిక ఏమన్నా మీరు ఇచ్చినారా? అధికారం ఉంది కదా చేతిలోని, అందరు కరెంటు కట్ చేయడము, వాళ్ళకి నీళ్లు కట్ చేయడము, ఆల్రెడీ వాళ్ళు హెచ్ఆర్ఏ పే చేస్తున్నారు. నోటీస్ కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇంత అమానుష్యంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం అనేది మంచి పద్ధతి అయినా? ఇంతవరకు హైకోర్టు బెంచ్ అనేది శాంక్షన్ లెటరే లేదు. ఆల్రెడీ ఎవడో హైకోర్టు పోయినాడు దాని మీద అగెనిస్ట్గా. పోనీ ఆర్డర్ వచ్చినాక కన్విన్స్ చేయండి. ఆర్డర్ వచ్చేంతవరకు ఆగండి. ఆర్డర్ వచ్చిన తర్వాత అది మెటీరియలైజ్ కావడానికి, శాంక్షన్ కావడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు డిమాలిష్ చేసుకోండి. మీకు ఆన్నే పెట్టాలని మోసు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి దారి తప్పిన 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మోసవానిపేట తీరానికి చేరుకున్నారు. రోజుల తరబడి ఆహారం, ఇంధనం లేక నీరసించిపోయిన వారిని స్థానిక మత్స్యకారులు, పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మోసవానిపేట తీరంలో అనుమానాస్పదంగా ఉన్న బోటును గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే మెరైన్, స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. మెరైన్ సిఐ బి ప్రసాదరావు, ఎస్ఐ జి లక్ష్మణరావు తమ సిబ్బందితో కలిసి 3 బోట్ల సాయంతో వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం వారిని కళింగపట్నం పోలీసు
పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దేశ సరిహద్దులు దాటినందుకు చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని మెరైన్ సీఐ తెలియజేశారు. హైదరాబాద్లోని షాపూర్ నగర్ లో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న 5 ఏళ్ల చిన్నారిపై పాఠశాల ఆయా అత్యంత పాశవికంగా దాడి చేసింది. ఈ దారుణాన్ని కొందరు సెల్ ఫోన్లో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పూర్ణిమ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్న లక్ష్మమ్మ చిన్నారి జుట్టు పట్టుకుని తలను నేలకేసి బాదడమే కాకుండా కింద పడేసి కాలితో తొక్కింది. ఈ ఘటనను పాఠశాల పక్కన ఉన్న ఓ బాలుడు వీడియో తీసి చిన్నారి తల్లిదండ్రులకు పంపించాడు. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. నటులు వేసే పాత్రలు గుర్తుంటేనే వాళ్ళు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగుతారని సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సా కుటుంబానం చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించారు. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నటీనటులు వారి పాత్రల్లో ప్రాణం పెట్టి నటించాలని అన్నారు. సహ కుటుంబానం 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను 2 మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం, చేస్తేనే ఇంతకాలం ఉంటాం, లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు. అందులో మొహాటం ఏమీ లేదు. అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు. ఏం బ్రహ్మం, ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. జీవితంలో అంత ఈజీ కాదు. కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని. యాక్చువల్గా మీరందరూ జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ. అందుకే నేను ఇప్పటికి ఇలాగే ఉన్నాను. ఏ నటుడైనా సరే, నేను నమ్మేది చెప్తున్నాను, ఏ యాక్టర్ అయినా సరే 100 సెంచరీలు 200 సెంచరీలు కొట్టాలి అనంటే, లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అనంటే గనక అది కేవలం నటులు కాదు, వాళ్ళు వేసే పాత్రలు, ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అహనా పెళ్ళంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు. నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు. కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. నిజమేనా, మనం ఇది చేసామా? ఇంతకాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త కథ, కొత్త పాత్ర వచ్చినా అది షాకింగ్గానే ఉంటుంది నాకు. ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి. తెలుగులో నాతో పనిచేసిన కమెడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఈజ్ ఎ లెక్చరర్, మామూలుగా కాదండి. అహనా పెళ్ళంటే యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఎ లెక్చరర్ అండి, మామూలుగా కాదండి. కాలేజీలో ఈజ్ ఎ లెవెల్. అదే చెప్తూ ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టలు దించి కాకి లాగు వేయించాం, అది వేరే విషయం. కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది. సో పాత్రలు, కథలు అలా తీసుకుంటే గనక సహకుటుంబానాం కథ 48 సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు, చేయలేదు. ఒక అద్భుతమైన కథ. బ్రహ్మం దగ్గర నుంచి అందరూ కూడా, ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రేంజ్లో, మరి ముఖ్యంగా కుటుంబం, మా కుటుంబం, పెళ్ళాం, వాడు తమ్ముడు, చెల్లెలు, మొత్తం చెప్పాను కదా. కథ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉందో చేసేటప్పుడు వర్క్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి. అంటే ఇంకా ఇంట్రెస్ట్ అంటే 48 ఏళ్ళ నుంచి చేస్తున్నామని అనుకోకండి. 48 ఏళ్ళు కాదు, భగవంతుడు నాకు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు చేస్తే ఈ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి కథలు, పాత్రలు, నేను చెప్పాను కదా మీకు, ఎంత కాలమైనా ఎవరైనా గుర్తుండాలి అనంటే వాళ్ళు వేసిన పాత్రలే, వాళ్ళు కాదు. తీసి పారండి, వాళ్ళు గుర్తుంటారంటే అది బుల్షిట్, అదంతా నిజం కాదు. వాళ్ళు నిజం కాదు, వాళ్ళు వేసిన పాత్రలే మన జీవితంలో గుర్తుంటాయి అనటానికి మరొకసారి మీ అందరి ముందు, మీ అందరికీ సినిమా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి థియేటర్లో చూడండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. థియేటర్లో సినిమా చూస్తే కానీ మాకు ఊపిరాడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పాలకులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. కూటమి పాలనలో సాగు రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం. శ్రీ పద్మావతి అతిథి గృహాల సముదాయంలో అందుబాటులోకి వచ్చిన శ్రీ భాగ్య నూతన అతిథి భవనం తమిళనాడు గవర్నర్ రవితో కలిసి ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. హైదరాబాద్లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న చిన్నారిపై ఆయా దాడి. సెల్ ఫోన్ వీడియోతో వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.